క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీరు రెగ్యులర్గా ప్రతి భాగాన్ని మీరు వింటున్నారా, పాల్గొంటున్నారా, తెలుసుకుంటున్నారా? చాలామంది వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలా బాగుంది అని చాలా రకాలుగా మీ ఫీడ్బ్యాక్ తెలియపరుస్తున్నారు. అయితే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో కూడా తెలియపరిస్తే ఇంకా వేరే వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. దయచేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ను తెలియపరచండి కామెంట్ రూపంలో. ఫేస్బుక్లో వస్తుంది, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడైనా మీరు తప్పకుండా దయచేసి మీ కామెంట్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. భార్యాభర్తల మధ్యలో బంధం బలపడడానికి కమ్యూనికేషన్ చాలా ప్రాముఖ్యమని, కమ్యూనికేషన్లో ఇప్పటికి 4 రకాలు నేర్చుకున్నాం. కాంటాక్ట్ కమ్యూనికేషన్, కంటెంట్ కమ్యూనికేషన్, పైన ఏదో పర్సనల్ కొంచెం ఫీలింగ్స్ ఇన్వాల్వ్ అయ్యే వెరీ లిటిల్ పర్సనల్ కమ్యూనికేషన్, 4వది డీప్ పర్సనల్ కమ్యూనికేషన్. ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, పంచుకుంటారు. 4 రకాలైన కమ్యూనికేషన్. ఈరోజు తప్పకుండా భార్యాభర్తలు కలిగి ఉండవలసిన, ఖచ్చితంగా ఉండవలసిన 5వ కమ్యూనికేషన్ ఏంటో తెలుసా? ఇంటిమేట్ కమ్యూనికేషన్. అన్యోన్యమైన సంబంధం, అన్యోన్యమైన సహవాసం. ఇందులో కంప్లీట్గా ఎమోషనల్, కంప్లీట్గా పర్సనల్గా, యథార్థంగా ఉంటారు. ఇక అసలు దాపరికాలు ఉండవు, ఎలాంటిదైనా దాపరికాలు ఉండవు. చాలా యథార్థత ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఇక ఫుల్ ట్రాన్స్పరెంట్. ప్రియులారా, నేను ఒక మాట చెప్పనియండి ఇక్కడ ఈ సమయంలో. దేవుడు పరలోకము నుండి భార్యాభర్తలను చూస్తే ఇద్దరిగా చూడడు, ఒక్కరిగా చూస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంటిమేట్ కమ్యూనికేషన్. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ లోకంలో మనుషులు భార్య వేరు, భర్త వేరుగా చూస్తారు, కానీ దేవుడు ఒక్కరిగా చూస్తాడు. కాబట్టి ఇంటిమేట్ కమ్యూనికేషన్, యథార్థమైనది, భావాలు పంచుకునేది, అర్థం చేసుకునేది, ఒకరికి నొప్పి అయితే మరొకరు బాధపడేది, ఏడ్చేది, అన్ని పరిస్థితులను పంచుకునేది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఏక శరీరంగా ఉండే కమ్యూనికేషన్, ఇంటిమేట్ కమ్యూనికేషన్, అన్యోన్యమైన కమ్యూనికేషన్. దీన్ని మీరు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఇది మీరు కలిగి ఉందురుగాక.